హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఇతర ఉద్యోగాలకు కూడా ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్లో భాగంగా టాప్ 55 బిట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1, ప్రాథమిక హక్కులు అనేవి డాష్. ఏంటండి ప్రాథమిక హక్కులు అంటే? ఆప్షన్ బి, ప్రభుత్వ అధికారాలపై పరిమితులండి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? ప్రభుత్వ అధికారాలపై పరిమితులు. మరి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఎక్కడుంటాయండి? 3వ భాగంలో మరి 12 నుంచి 36 వరకు అయితే ఉంటాయండి ప్రాథమిక హక్కులు అన్నీ కూడా. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. మరి ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఎక్కడి నుంచి? యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మన రాజ్యాంగంలోనికి తీసుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు మరొక పేరు ఏంటి? ప్రాథమిక హక్కులకు మరొక పేరు ఏంటండి? ఆప్షన్ ఏ అండి, ప్రాథమిక హక్కులకు మరొక పేరు న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు. అదేంటి? వేరే వాటికి ఇంకా న్యాయ సంరక్షణ ఉండదా అంటే ఎస్, ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకేదైనా మనకున్నటువంటి ప్రాథమిక హక్కుకు ఏమైనా భంగం, ఆటంకం కలిగినట్లయితే మనం డైరెక్ట్గా కోర్టులో పిల్లి వేయవచ్చు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అందరు కలిసి వేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. మనకేదైనా అన్యాయం జరిగినా, మన ప్రాథమిక హక్కులు ఎవరైనా కాల రాస్తున్నట్లు అనిపించినా కూడా మనము కేసు అయితే ఫైల్ చేయొచ్చు కోర్టుల్లో. ఓకేనా? న్యాయస్థానాల నుంచి రక్షణ ఉంటుంది. మరి మిగతా వాటికి ఉండవా అంటే ఉండవు. ప్రాథమిక విధులకు ఉండవు. ఓకేనా? ఆదేశిక సూత్రాలకు కూడా న్యాయస్థానాల రక్షణ ఉండదండి. గమనించాలి. ప్రాథమిక హక్కులకి ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలకు ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అది. మరి ఇవేంటి? మరి ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలకు ఏ విధంగా అంటే ప్రభుత్వాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వచ్చినటువంటి ప్రభుత్వము సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలనుకోండి, అప్పుడు ప్రాథమిక విధులు కావచ్చు, ఈ ప్రాథమిక విధులతో పాటు ఆదేశిక సూత్రాలు కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది. కానీ అది ఆప్షనల్ అండి. బట్ ఈ యొక్క ప్రాథమిక విధులను అమలు చేయట్లేదు అని చెప్పేసి మనం కోర్టులో కేసు వేయడానికి లేదు. సో కోర్టులు కూడా సపోర్ట్ చేయవు. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేశవానంద భారతి కేసు. ఫేమస్ కేసు అండి ఇది. సుప్రీంకోర్టు ఏ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించింది? సహజీవన హక్కును. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా? ఖుష్బూ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించడం అయితే చూడవచ్చు. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా కాదా అని విచారించడానికి ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం పేరేంటి? ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. మరి ఆ వ్యక్తి యొక్క అరెస్ట్ అనేది న్యాయబద్ధంగా ఉందా లేదా అని విచారణ తెలపడానికి ఉపయోగించేటువంటి పరిహారం లేదా రిట్. ఆప్షన్ ఏ, హెబియస్ కార్పస్ రిట్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు రిట్స్ అనేవి ఆర్టికల్ 32లో, ఓకేనా, ఆర్టికల్ 32లో ఉంటాయండి. మరి ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టులు ఈ యొక్క రిట్స్ని జారీ చేయడం అయితే జరుగుతుందండి. 226 ఆర్టికల్ ప్రకారము హైకోర్టులకైతే అధికారం ఉంటుంది రిట్స్ జారీ చేయడానికి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ యొక్క 32వ ఆర్టికల్ని ప్రాథమిక హక్కులకు ఆత్మగా ఎవరు పరిగణించారు? ఈ యొక్క నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఈ యొక్క 32వ ఆర్టికల్ అంటే రాజ్యాంగం పరిహారపు హక్కుని ప్రాథమిక హక్కులకు ఆత్మగా అభివర్ణించిన వ్యక్తి ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా 32 ఆర్టికల్ అని పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. బట్ ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ఓకే, ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాష్ట్రపతి గారికి ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? రాష్ట్రపతి గారికి. అది కూడా తాత్కాలికంగా, పూర్తిగా రద్దవవు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఏ టైంలో మరి ఇవి రద్దవుతాయి అంటే యుద్ధం కానీ, అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు కానీ తాత్కాలికంగా రద్దు చేస్తారు. సో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు మళ్ళీ అమలు చేయడం జరుగుతుంది. మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాలండి. ఏంటి అంటే, ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా కూడా మనకు ఒక హక్కు మాత్రము
తీసివేయబడదండి. అదేంటి 21 ఆర్టికల్. జీవించే హక్కు అనేది తీసివేయడానికి వీలు లేదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అన్ని ప్రాథమిక హక్కులు రద్దు చేసిన 21 ఆర్టికల్ మాత్రం రద్దు చేయడానికి కుదరదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కానీ ఈ యొక్క 21 ఆర్టికల్ మాత్రము మన భారతదేశంలో ఉన్న కొందరికి వర్తించదండి. ఎవరికి? సైన్యంలో పనిచేసేటువంటి సైనికులకు పనిచేయదు, వర్తించదు. ఓకేనా, వాళ్ళకు కూడా ఇది రద్దు చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు? ఏంటండి? ఆప్షన్ బి ఆర్టికల్ 32 ప్రకారము. దీన్ని మనము రాజ్యాంగ పరిహారపు హక్కుగా మనమైతే పేర్కొంటాము. నెక్స్ట్ వన్. ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణము, ఆత్మ, హృదయం అని అంబేద్కర్ అన్నారు? పైన ఆన్సర్ నేనే చెప్పాను కదా, క్వశ్చన్ చెప్పాను, బట్ ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. ఓకేనా, ఏంటి దేన్నండి మరి? రాజ్యాంగ పరిహారపు హక్కు, అదే 32వ ఆర్టికల్. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ పేరేంటి? ఆప్షన్ బి అండి, మ్యాండమస్. ఓకే, మ్యాండమస్. ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక విద్యా హక్కుల ఉద్దేశం ఏంటి? ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక విద్యా హక్కుల ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అల్పసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడుతుందండి. ఓకేనా, ప్రాథమిక హక్కుల్లోనే ఉంటాయండి విద్య, సాంస్కృతిక విద్యా విషాయక హక్కు అనే పేరుతో దీన్ని మెన్షన్ చేయడము జరిగింది. సో గాయస్, చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దామండి ముందుగా. సో గాయస్, ఫెస్టివల్ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాంబో ప్యాక్ల పైన ఆఫర్ అలాగే ఉందండి. ఇంకా ఎవరైనా అభ్యర్థులు తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ క్లోజ్ చేసిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, బట్ అందుకే కొంచెం టైం అయితే ఇచ్చాను, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులు అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ టెస్ట్ సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే 50,000 ప్రశ్నలతో కంప్లీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా, అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఓకేనా, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, ఉపయోగించుకోండి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఏ విధంగా తీసుకోవాలి మరి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. లేదా ఆర్కే ట్యూటోరియల్ అని చెప్పేసి టైప్ చేయండి, ప్లే స్టోర్లో నుంచి వస్తుంది, మనదే యాప్. సో డౌన్లోడ్ చేసుకోండి. 5 స్టార్ రేటింగ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ అయితే డౌన్లోడ్ చేశారు ఇప్పటివరకు. సో చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకే, క్వశ్చన్ చూసేద్దాము. ఆర్థిక సమానత్వాన్ని కల్పించేవి ఏంటి? ఆర్థిక సమానత్వాన్ని ఏం కల్పిస్తాయండి? ఆదేశిక సూత్రాలు మరి ఆర్థిక సమానత్వాన్ని కల్పించడంలో సహాయపడతాయి. వార్తా ప్రచురణ హక్కును కల్పించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, 19వ ఆర్టికల్. ఓకే, చట్టాల సమాన రక్షణను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాం? చట్టాల సమాన రక్షణను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమెరికా. ఇంపార్టెంట్, అమెరికా రాజ్యాంగం నుండి. ఏ ప్రకరణ ప్రకారము జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేశారు? ఏ ప్రకరణ ప్రకారము జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేశారు? ఆప్షన్ ఏ అండి, ప్రకరణ 21 జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. విద్యా హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది? విద్యా హక్కు చట్టం ఆప్షన్ డి, 14 ఏళ్లలోపు వయస్సున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, చట్టం వల్ల సమాన రక్షణ అంటే ఏంటి? ఆప్షన్ డి, పైవన్నీ. ప్రత్యేక రక్షణ ఉండాలి, సమాన అవకాశాలు కల్పించబడాలి, అసమానతను తగ్గించే విధంగా ఉండాలి. ఒక చట్టము సమానత్వం కల్పించడానికి ఒక చట్టం చేశారంటే ప్రత్యేక రక్షణ ఉండాలి, సమాన అవకాశాలు కల్పించబడాలి, అసమానతలు తగ్గించే విధంగా ఉండాలి చట్టాలు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు? ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రైవేట్ వ్యక్తులకైతే వర్తించవండి. ఓకేనా,
సో మరి ప్రభుత్వ చర్యలకు, న్యాయస్థాన చర్యలకు ఇవైతే వర్తిస్తాయి, ప్రైవేట్ వ్యక్తులకు వర్తించవు. నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తిని బలవంతం మీద నేరం ఒప్పించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం కదండి, నేరస్తులు, నిజమైన నేరస్తులు దొరకకపోతే ఎవరైనా అమాయకులను తీసుకొచ్చేసి నేరారోపణ చేసే విధంగా వారిని ఒప్పిస్తారండి బలవంతంగా. దాన్నే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో పార్లమెంటు కొన్ని ప్రత్యేక పరిమితులు విధించవచ్చు. ఆ వర్గాలు ఏంటండి? ఆప్షన్ ఏ రక్షణ దళాలకండి. ప్రాథమిక హక్కులు అమలుపరచడంలో పార్లమెంట్ కొన్ని వర్గాల వారిపై ప్రత్యేక పరిమితులు, వీరికి అసలు ప్రాథమిక హక్కులే వర్తించవండి. ఓకేనా, గమనించాలి. రక్షణ దళాలకి క్రింద పేర్కొన్న వారిలో వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులు ఎవరిపై ఉంటుందండి? డి, శాంతి భద్రతలు కాపాడే వారిపై, దేశ రక్షణలో పాల్గొనే వారిపై, నైతిక ప్రవర్తన గల వారిపై వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులైతే ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు? ఎవరికి లేదండి? ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి, ఏ మరియు సి, వికలాంగులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాథమిక హక్కుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. క్రింద పేర్కొన్న వాటిలో ఏ ప్రతిపాదన సకారాత్మక వివక్షతను రాజ్యాంగం అనుమతించలేదు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఆర్థిక వెసులుబాటునైతే కల్పించలేదండి. ఎందుకు? రాజ్యాంగము దీన్ని అమలుపరచలేదు. ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు ప్రాథమిక హక్కుల్లో ఉండేదండి. ఓకేనా, కానీ దాన్ని తీసేశారు. న్యాయ సమీక్ష ఏ ప్రభుత్వ లక్షణం? ఆప్షన్ బి, సమైక్య ప్రభుత్వం యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు న్యాయ సమీక్ష అధికారము. కోర్టులకు ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది ఏ ప్రకరణను సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి దాని పరిధిని విస్తరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆర్టికల్ 21 ప్రకరణ 21. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రూపొందించిన చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే చట్టం అనే పదంలోకి రాని అంశం ఏది? చట్టం అనేటువంటి పదంలోకి రాని అంశాలు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజ్యాంగ సవరణ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపని అత్యవసర పరిస్థితి డాష్. ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపని అత్యవసర పరిస్థితి? ఆప్షన్ బి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆధారంగా మరి ప్రాథమిక హక్కులను రూపొందించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ అనేది లేదు ఫ్రెండ్స్. రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తేదీ అనేది ప్రవేశికలో ఎక్కడ కూడా కనిపించదు. నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తేదీ. నెక్స్ట్ వన్, ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ప్రవేశిక అంటే పీఠిక భారత రాజ్యాంగంలో అసలు భాగమే కాదండి అని చెప్పేసిన తీర్పు మరి ఏ కేసులో చెప్పిందండి సుప్రీంకోర్టు అంటే భేరుబరీ కేసులో 1960. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు ఇప్పటివరకు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కేవలం ఒకే ఒకసారి సవరించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ప్రారంభం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, భారత ప్రజలమైన మేము అనేటువంటి వర్డ్తో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు? ఆన్సర్ ఆప్షన్ 4, ఏమి కూడా లేవండి. ఓకేనా, తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ అధ్యయనం ప్రకారం వీటిని అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్వరణ్ సింగ్ కమిటీ ప్రకారం రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణలు ఏవి?
ఆప్షన్ 2 42 మరియు 86వ రాజ్యాంగ సవరణల ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో కొత్తగా సవరణలు చేసి చేర్చారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 క్రింది వాటిలో వేటిని సవరించారు? ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలను సవరించడము జరిగింది 2002లో. నెక్స్ట్ వన్, ప్రాథమిక విధులు అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రాథమిక విధులండి. ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 3వ తారీఖున ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని జరుపుకుంటాము. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఓకే, ప్రాథమిక విధుల సక్రమ అమలుకై తగిన సూచనలు ఇవ్వడానికి నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ 2 జేఎస్ వర్మ కమిటీ. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఏ ఆర్టికల్లో అండి? ఆప్షన్ 3 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఆదేశిక సూత్రాలు అనేవి మనకు కనిపిస్తాయండి. 36 నుంచి 51. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ 4 అసలు ఎలాంటి వర్గీకరణ అనేది లేదు. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఐర్లాండ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆదేశిక సూత్రము కానిదేది? ఆదేశిక సూత్రం కానిది ఏంటండి? ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ. ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ అనేది ఆదేశిక సూత్రం కాదు. మద్యపాన నిషేధం ఉంటుంది, గోవధ నిషేధం ఉంటుంది, పని హక్కు కూడా మనకు ఆదేశిక సూత్రాల్లో కనిపిస్తుంది. ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ అనేది ప్రాథమిక హక్కుల్లో ఉంటుందండి. విద్యా విషయక హక్కుల్లో మనము చూడవచ్చు. ఆదేశిక సూత్రాలను బ్యాంకు వసతి ప్రకారము చెల్లించే చెక్కు వంటిదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? అర్థమైందా అండి క్లియర్గా? ఆదేశిక సూత్రాలను బ్యాంకు వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిదని అంటే బ్యాంకులో బ్యాంకులో డబ్బులు ఉంటే, నిల్వ ఉంటే చెక్కుని ఇష్యూ చేసి అమౌంట్ ఇస్తారండి. లేకుంటే ఏం చేస్తారు? అలాగే ఉంటుంది చెక్. ఓకేనా? అలా చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 3 కేటీ షా గారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వాల దగ్గర ఖజానా నిండుగా ఉన్నట్లయితే మరి ఆదేశిక సూత్రాలను అమలు చేస్తారు, లేదా ఎవ్వరు పట్టించుకోరు. ఓకేనా? న్యాయస్థానాల నుంచి రక్షణ ఉండదు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలు అని క్రింది వాటిలో తెలిపేది ఏది? ఆప్షన్ 3 కేశవానంద భారతి కేస్. ఇప్పటి వరకు అమలుపరచని ఆదేశిక సూత్రం ఏది? ఆప్షన్ 1 ఉమ్మడి పౌర స్మృతి అనేది ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39A, 39D, 39F, 43A, 48Aలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్ 3 అండి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ యొక్క ఆర్టికల్స్ అయితే చేర్చారు. భవిష్యత్తులో చేయబోయే అన్ని శాసనాలకు ఆదేశిక సూత్రాలే మూలంగా ఉండాలి అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆప్షన్ 2 అంబేద్కర్ గారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు ముఖ్యమని చెప్పారు, కానీ అంతకంటే ముఖ్యమైనవి ఆదేశిక సూత్రాలు. ఓకేనా? సో మరి సమాజంలో అసమానతలు తొలగిపోయి, ఓకేనా, ఆర్థికంగా ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆదేశిక సూత్రాలు ఉండాలని చెప్పిన వ్యక్తి కూడా అంబేద్కర్ గారే. ఓకే, సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ మోడల్ ఎంసీక్యూస్ అండి. టాప్ 55 బిట్స్. ప్రతిరోజు ఒక టాపిక్ అయితే మీకు చెప్తూనే ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? మన యాప్లో కోర్స్ ఉందండి, ప్రతి ఒక్కరు తీసుకోండి. 99 రూపీస్ ఆఫర్ ఉంది 1 year వ్యాలిడిటీతో. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.